ఇది ఐలాండ్ కిచెన్ అండి. ఇందులో మనకు వచ్చేసి లాకర్ పెయింట్ అన్నమాట. ఇది మనకి 6 coats ఆఫ్ పెయింట్ వస్తుంది మా కంపెనీలో. మామూలుగా బేసికలీ అయితే 1-2 coats చేసేస్తారు, బట్ మా దగ్గర అయితే 6 coats ఆఫ్ పెయింటింగ్ ఉంటుంది. ఇది లాకర్ గ్లాసీ ఫినిష్ అన్నమాట. అవును, బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. లుక్ చూడడానికి చాలా క్లాసీగా ఉంది. చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇదంతా మెషినరీ మేడ్. మనం ఇదంతా ఏఐ ద్వారా చేస్తాం అనమాట మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే మనకి ఫినిషెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఎక్కడ లీకింగ్ కానీ ఏది కానీ ఉండదు మన దగ్గర. సో ఇది కూడా క్లయింట్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిదీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు క్లయింట్కి ఇష్టం. క్లీన్ చేసుకోవడానికి చక్కగా లాగి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మన షింక్కి డిఫరెంట్గా పెడుతున్నాం, దాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సపరేట్గా, బట్ ఇందులోనే ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ కూడా హాట్ వాటర్, కోల్డ్ వాటర్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ సైజ్ కూడా కస్టమర్కి ఎంత కావాలో అది కూడా మేము సెట్ చేయగలం. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇవి ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది మనకి. ఫ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇది ఫ్రిడ్జ్, ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ ఉంటుంది మనకి. ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్. ఓకే. అంటే ఇది ఎలా ఉందంటే జనరల్గా కిచెన్ అనగానే మనకి సామాన్లు పెట్టుకోవడానికి ఇస్తాం కదా, కబోర్డ్స్, అలానే అనుకున్నా, ఫ్రిడ్జ్ అనుకోలేదు. ఇప్పుడు అంతా మోడర్న్ కిచెన్స్ అవన్నీ అడుగుతున్నారు కాబట్టి వీఆర్ ప్లానింగ్ లైక్. జనరల్గా మనం ఫారెన్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం, అన్ని ఇన్బిల్ట్ ఉంటాం. సో ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మన క్లయింట్కి ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మేమేం చేస్తామంటే వాళ్ళ ఫ్రిడ్జ్ సైజుని బట్టి మేము ఇలానే సేమ్ ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రిడ్జ్కి మేము అటాచ్ చేస్తాం అనమాట. ఓకే. సో వాళ్ళ ఫ్రిడ్జ్ని మేము వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నైస్, బాగుంది.